నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అందరూ చాలామంది చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజే మనం బంగారం కొనాలి అనేసి. ఆ ఒక్కరోజే మనం ఎందుకు కొనాలి గురుగారు? అంటే చాలామందికి ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువైపోయింది కదా. అంటే బంగారం కొనలేని వాళ్ళు ఆల్టర్నేట్గా మనం ఏం కొంటే బాగుంటుంది? ఒక చిన్న ప్రశ్న ఇందులో. అక్షయ తృతీయ అంటే ఏంటి అర్థం? అంటే ఎల్లవేళలా నిండుగా ఉండటం. ఎల్లవేళలుగా నిండుగా ఉండటం ఏం నిండుగా ఉండాలి? అంటే మన ఆర్థిక పరంగా కానీ ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి అనే అర్థం వస్తుంది కదా. కాదురా తల్లి, అక్షయము అంటే మన ఇంట్లో ఏది నిండుకోకుండా ఉండడానికి, అంటే అయిపోకుండా ఉండడాని కోసం. అవునా? ఏది నిండుకోకుండా చూసుకోవాలి. పూర్వము అక్షయ పాత్ర అని ఉండేది, తెలుసా నీకు? దాంట్లో ఒక పండు పెడితే 10 పండ్లు అయ్యేది. అవునా? ఒక పండు పెడితే 10 పండ్లుగా మారేటువంటిది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే, అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా అంటే కొనాలి తల్లి. కొనేసి అది కూడా ఎలా కొనాలి? 2 గ్రాములు కొనాలి. 2 గ్రాములు కొని ఒకటి తను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఇంకో గ్రాము ఏదన్నా దేవాలయంలో అర్చకుడికి దానము చెయ్యాలి. ఇలాంటి టైంలో అది కుదురుతుందా గురుగారు? బంగారం రేటు చాలా ఎక్కువైపోయింది. అమ్మ, ఎలాంటి సమయంలోనైనా సరే పెట్టుకునేటివారు, కొనుక్కునేవారు ఉంటారు కదా, వారు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. అలాంటి సమయంలో ఎవరైతే ఈ యొక్క దానం చేసుకోలేరో, వైశాఖ మాసంలో పసుపు రంగులో ఉండే ఒక పండు ఉంటుంది. అదేం పండో తెలుసా నీకు? మ్యాంగో. వెరీ గుడ్, మామిడి పండు. అవునా? మామిడి పండు పైనుంచి లోపల వరకు మొత్తం పచ్చగానే ఉంటుంది. అవునా? ఆ పండు 1 కేజీ పండు కొనుక్కొనైనా దానం చేయాలి. అక్షయ తృతీయ రోజు ఇంకా అసలు బంగారం మొత్తానికే కొనుక్కోలేని వారు ఉంటారు కదా, వారేం చెయ్యాలి? ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని దంతధావన చేసి స్నానం ఆచరించి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పటము కానీ విగ్రహం కానీ తెచ్చుకొని ఒక పీఠ మీద ఎర్ర వస్త్రము వేసి దాని మీద బియ్యం పోసేసి ఈ యొక్క లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఒక రాగి పళ్ళెం పెట్టుకొని 108 రూపాయ బిళ్ళలు కూడా తీసుకొని వచ్చి అమ్మవారి ఒక్కొక్క నామము చెప్పుకుంటూ ఆ యొక్క దాంట్లో ఈ 108 రూపాయ బిళ్ళలు వేస్తూ ఉండాలి. అలా మొదలు 3 సంవత్సరాలుగా ఆచరిస్తే 4వ సంవత్సరం వచ్చేసరికి వారు బంగారం కొనగలుగుతారు. అంతటి శక్తి ఆ యొక్క దాంట్లో ఉంది. శక్తి ఉన్నాక కూడా కొనేసి దానం చేయకుండా వాళ్ళు ఉంటారో చూసారా, వాళ్ళకనేటువంటిది ఎందుకు దానం చేయాలనే విషయాన్ని చెప్తున్నా. లక్ష్మి ఎవరికంటే బాగా ఇష్టము? ధనవంతుల్నే ఇష్టపడుతుందా? సరే, సంతోషం. అయితే ఒక చిన్న విషయం చెప్తా. బంగారంలో 2 దేవతలు కొలువై ఉంటారు. 2 ఎవరో తెలుసా? లక్ష్మీదేవి ఒక్కరైతే తన అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత. జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత కూడా అందులో కొలువై ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ, నీ మెడలో బంగారు గొలుసు ఉంది తల్లి, చైన్ ఉంది. చైన్ తీసి పక్కకు పెట్టావు. పక్కకు పెట్టేసి ఒక చోట ఉన్నావు, ఆ పక్క పెట్టేసి నువ్వు అటు వెళ్ళిపోయి వచ్చేసరికి అక్కడ ఆ బంగారం లేదు. ఏమనుకుంటావు నువ్వు? ఎవరో దొంగిలించేశారు అనుకుంటాం. అదొక్కటే అనుకుంటావా? చి, నా కర్మ, నా దరిద్రం ఇలా పాడైపోయింది అని అనుకుంటావా? అనుకోవా? అవును, అనుకుంటావా? ఖచ్చితంగా అనుకుంటావా? అనుకోవా? అనుకుంటాం గురుగారు. నా దరిద్రం ఏంద్రా బాబు, పెట్టిన డబ్బులు పోయినాయి, అక్కడ బంగారము పోయింది. బంగారం పోతే సంతోషపడాలి, నీలో ఉండే దరిద్రం పోయింది. ఉదాహరణకు శివాభిషేకంలో కానివ్వండి, ఎన్నో భగవత్పాదులకు మనం చేసేటువంటి అభిషేకాల్లో బంగారముతో చేసే అభిషేకము వలన నీ దరిద్రము పోతుంది అనేటువంటిది మనకు గ్రంథాల్లో రచయించబడి ఉంది. అవునా కాదా? ఆ రచయించబడి ఉన్నప్పుడు ఆ బంగారంతో అభిషేకం చేసి ఆ బంగారాన్ని ఆ గుడికి దానం చెయ్యాలి. కొంతమంది ఉన్నారు దేవాలయాల్లో దేవుళ్లకు కానివ్వండి ఎవరికైనా బంగారు ఆభరణాలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నావు? వీరి దగ్గర వచ్చేటువంటి దరిద్ర దోషాలు దానివల్ల పోతాయి. దేవాలయానికి బంగారం దానం చేసినట్టే కదరా తల్లి. అవునా కాదా? అలా ఇంకొకటి ఏంటి అని అంటే, ఇదే వైశాఖ మాసంలో బంగారముతో పాటు ఇవ్వలేని వారు కొంతమంది, బంగారం ఇవ్వలేని వారికి స్వయం పాకము, దక్షిణ తాంబూలాలు
మట్టి కుండలో పెరుగు నింపాలి, 1 రంజను, చెప్పులు చెత్తరి కొనుక్కొని ఆలయంలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికైనా సరే అది దానము చేస్తే మనలో ఉండేటువంటి సకల నీచ నికృష్ట దోషాలు నివారణ అవుతాయి. ఇంకొకటి, ప్రతి వైశాఖ మాసంలో అంటే ఎండాకాలము అని అంటాము, ఎండాకాలంలో బయట కొన్ని వేంద్రాలు పెడతారు. అవును, చలివేంద్రాలు. చలివేంద్రాలు, అవునా? నేను అందుకోసమే దాని పేరు చెప్పాలి. చలివేంద్రము అంటే అర్థం ఏంటిరమ్మా? చల్లటి నీళ్ళు, అవునా? వచ్చిన వారికి దాహం తీర్చుకోవడాని కోసము నీవు ఎప్పుడైతే ఒక రంజను కొనేసి ఒక బ్రాహ్మణుడికి దానం చేశావో దాని వలన నీకు ఆ యొక్క నీరు ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో, చల్లటి నీళ్ళు ఆ బ్రాహ్మణుడు తాగాడో, దానివల్ల మనలో ఉండే శీతలాదేవి దోషాలు నివారణ అవుతాయి. అవునా? అవును. పెరుగు, స్వయం పాకం, దక్షిణము ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే నీ పేరు మీద ఒక బ్రాహ్మణ కుటుంబము ఆ రోజు భోజనం చేస్తుంది. అవునా? అవును. దానివల్ల ఏమవుతుంది? యుధపూర్వంలో ఆదిశంకరాచార్య ప్రతి ఒక్కరు చూడండి ఇంటింటికి యాచకత్వానికి వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే హైటెక్ కాలం అయిపోయింది, బ్రాహ్మణులు ఎవరు యాచకత్వానికి వెళ్ళట్లా. ఎదుటి వ్యక్తి వచ్చి మనకు ఎప్పుడైతే ఆ యొక్క విధితత్వాల్లో మనకు స్వయం పాకం దానం చేశారో వాళ్ళల్లో ఉండే దరిద్రము ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినట్టే. మళ్ళీ అది తీసుకున్నాక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళక వాడు ఎంత జపం చేసుకోవాలో తెలుసా? అందుకోసమే బంగారంలోనే దరిద్రపు దేవత అంటారు. ఇప్పుడు వాస్తవం ఇంకో మాట చెప్తారా తల్లి? నువ్వు ఒక ఆడవాళ్ళు ఇద్దరు ఎదురెదురు అయ్యారు, నీ దగ్గర ఒక చైన్ ఏముంది, ఆమె మెల్లో 4 చైన్లు ఉన్నాయి, నీ కళ్ళు ఎక్కడికి పోతాయి? ఆటోమేటిక్గా బంగారం మీదకే పోతాయి. బంగారం మీదకే. అంటే ఎదుటి వ్యక్తి కళ్ళు కూడా ఆమె బంగారం మీదకే పోతున్నప్పుడు జ్యేష్ఠాదేవి ఎంతగానో ఆకర్షిస్తున్నది ఒక మనిషిని, అవునా కదా? మన ఇంట్లో ఒకవేళ బంగారం పోతున్నది అని అంటే జ్యేష్ఠాదేవి వల్లనే. అందుకోసమే ఇంట్లో ఉండేటువంటి ఏ బంగారంలోనైనా 1 గ్రాము మనం ఇంట్లో దాచుకుంటే ఇంకో గ్రాము మాత్రం దేవాలయంలో కానివ్వండి, మీకు తెలిసిన అయ్యగారులకు కానివ్వండి దానము చెయ్యాలి. దానము చేస్తే దానికి సకల భోగ భాగ్యాలు మనకు వశమైపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనతో పాటు నిత్యంగా ఉంటుంది. ఓకే గురుగారు, అంటే బంగారం దానం చేస్తే మంచి జరుగుతుంది అంటారు. అంటే ఆ ఒక్కరోజే చేయాలా లేదంటే ఎప్పుడైనా చేయాలి? అక్షయ తృతీయ రోజు మాత్రమే బంగారం దానం చేయాలి. వైశాఖ మాసంలో సంపూర్ణంగా ఇవన్నీ ఆచరించాలి. ఓకే. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.